రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదన్న సుప్రీంకోర్టు. ఉచితాలు ఇస్తూ ఉండటంతో ప్రజలు కష్టపడి పనిచేందుకు ఇష్టపడటం లేదని వ్యాఖ్య. ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచన. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ముసింధు కూడన ధర్మాసనం ఉచితాలపై పై విధంగా వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలోని ఆయా రాజకీయ పార్టీలు కూడా ఉచితాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని పేర్కొంది. దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపటం లేదని అభిప్రాయపడింది. ఉచిత రేషను డబ్బులు అందుతున్నాయని, ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తూ ఉండటంతో ఇలా జరుగుతుందని వ్యాఖ్యానించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉద్దేశాలు మంచివేనని, కానీ వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ను పూర్తి చేసే పనిలో ఉందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టు తెలిపారు. నిరశ్రయులను ఆశ్రయం కల్పించడంతో పాటుగా పలు సమస్యలను కూడా పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే ఈ పేదరిక నిర్మూలన మిషన్ ఎంతకాలం పనిచేస్తుందో తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.